అడ్డంగా సంపాదించుకో. గుట్టలను తవ్వండి, మట్టిని తరలించండి, మట్టిని కడగండి, ఫిల్టర్ ఇసుకను తయారు చేయండి. నీటి ట్యాంకుల పేరుతో ఇసుకకు అనుమతులు పొంది అమ్ముకుంటున్న వైనం. మామూళ్ల మత్తులో అధికారులు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను కూడా త్రవ్వుతున్నారు. పరిపాలన అస్తవ్యస్తం. నగర్ జిల్లాలో ఇసుక రాబందులు, మట్టి దొంగలు పెట్టిరేగిపోతున్నారు. ఏకంగా గుట్టలు తవ్వుతున్నారు, మట్టిని అమ్ముకుంటున్నారు. నీటి ట్యాంకుల పేరుతో అనుమతులు పొంది ఇసుక డంపులుగా పోసి వ్యాపారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తని విధంగా వ్యవహరిస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లాను 5 జిల్లాలుగా చేసిన మహబూబ్ నగర్ జిల్లాలో అవినీతి, లంచగొండితనం, దొంగతనాలు అరికట్టలేకపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అవినీతి, లంచగొండితనం, దోపిడీలు తగ్గించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది, చట్టాలు చేసింది. కానీ దోపిడీదారులు, అవినీతి పరులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో ఎస్పీ, కలెక్టర్లు రావాలంటే 60 కిలోమీటర్ల దూరం ఉండేది. ఇప్పుడు జిల్లాల విభజన జరిగిన తర్వాత 25 కిలోమీటర్ల పరిధిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ, డిఎస్పీ, డిఆర్ఓ, ఆర్డీఓలు ఉన్న పర్యవేక్షణ లోపంతో క్రైమ్ రేట్ మాత్రం పెరుగుతూనే ఉంది. రెవెన్యూ శాఖలో మాత్రం అధికారులు నిమ్మకు నీరెత్తని విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో టీటీగుట్ట చౌరస్తా నుండి ప్రతి ఇంటి ముందు, ప్రతి తండాలో, ప్రతి పొలంలో ఇసుకను రాసులుగా, గుట్టలు గుట్టలుగా కోయిల్కొండ వరకు పోసుకొని ఇసుకాసురులు అక్రమ దందాకు తెరలేపి ఇసుకను తరలిస్తున్నారు. చిన్నదర్పల్లి శివారులోని సబ్ స్టేషన్ పక్కలోని గుట్టను త్రవ్వుతూ మట్టిని అమ్ముకుంటున్నారు. పేదలకు ఇచ్చిన ప్లాట్లను సహితం త్రవ్వుతున్నారు. ఇంత తతంగం జరుగుతున్న మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖ వారు మాత్రం ఈ అక్రమార్కులకు ఆజ్యం పోస్తూ నెల నెల మామూళ్లకు అలవాటు పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్ ఇసుక అక్రమాలను అరికట్టేందుకు పాలమూరు శాండ్ పేరుతో ఇసుక కస్టమర్లకు, అటు ట్రాక్టర్లకు పని కల్పించారు. ఇసుకాసురులు మాత్రం తొందరగా లక్షలు సంపాదించాలన్న అతి ఉత్సాహంతో అక్రమ దందాకు తెరలేపారు. ఇది ఇలాగే కొనసాగితే చెరువులలో నీరు అడగంటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని ఈ అక్రమ దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.